నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఎస్, నా ముఖం చూసే కంపెనీలు వచ్చాయి అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా ముఖం చూసే కంపెనీలు వచ్చాయి అని అంటున్నట్టుగా థంబ్నెయిల్లో కూడా పెట్టాను. చంద్రబాబు నాయుడు ఎందుకని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అవును జగన్మోహన్ రెడ్డి నా ముఖం చూసే కంపెనీలు వస్తున్నాయని చెప్పేసి అంత ప్రత్యేకంగా చెప్తున్నట్టు పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే మొన్న ఆర్సిలార్ మిత్తల్ శంకుస్థాపన కార్యక్రమం నక్కపల్లిలో ఘనంగా జరిగింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి గ్రామంలో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి చాలా మైలేజ్ వచ్చింది. అంటే 1.5 కోట్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. ఒక భారీ కంపెనీని తీసుకొచ్చి పెట్టుబడి పెట్టించారు. శంకుస్థాపన కార్యక్రమం కూడా పూర్తయింది అని అంటే అది కూటమికి ఎంత మైలేజ్ తీసుకొచ్చే అంశము అనేది మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. పైగా 1.5 కోట్ల పెట్టుబడి మాత్రమే కాదు, 1,00,000 ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. ఈ కంపెనీ 2 దశల్లో పూర్తవుతుంది. 2029 కల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. 1,00,000 ఉద్యోగాలు వస్తాయి ఈ కంపెనీ వల్ల. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ జాబ్స్ 1 lakh ఉంటుంది. సో మరి ఏ స్థాయిలో మైలేజ్ పెరుగుతుంది కూటమికి? సో అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. వెంటనే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఆర్సిలార్ మిత్తల్ కంపెనీ ఏపీకి రావటంలో చంద్రబాబు నాయుడు ప్రతిభ ఏమీ లేదు, 2022లోనే మేము అసలు ఎంఓయూ కుదుర్చేసుకున్నాము, ఇప్పుడు జస్ట్ చంద్రబాబు నాయుడు ఆ ప్రాసెస్ని కొంచెం ముందుకు జరిపారు అంతే, ముఖ్యమంత్రి హోదాలో ఉండి జస్ట్ కాస్త ముందుకు జరిపారు అంతే అని చెప్పేసి ఒక బండ అబద్ధం ఆడారు, ఒక పెద్ద అబద్ధం ఆడారు, ఒక శుద్ధ అబద్ధం ఆడారు జగన్మోహన్ రెడ్డి. అంత గట్టిగా ఎలా చెప్తున్నానని మీకు అనుమానం రావచ్చు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఎంఓయూ కుదుర్చుకుంటే కనుక దానికి సంబంధించిన పత్రాలను ఎందుకు చూపించలేదు? నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆర్సిలార్ మిత్తల్ కంపెనీ తోటి మేము 2022లోనే ఆదిత్య మిత్తల్ తోటి మేము ఆల్రెడీ భేటీ అయ్యాం, అప్పట్లో మాట్లాడుకున్నాం, ఆయన పెట్టుబడి పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు అని చెప్పారు. కానీ ఎంఓయూ కుదుర్చుకున్నామని కూడా చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ ఎంఓయూ పత్రాలను ఎందుకు చూపించలేదు? అంటే ఎటువంటి ఎంఓయూ కుదుర్చుకోలేదు. కుదుర్చుకున్నారు ఎంఓయూ, కేవలం అది 1,000 కోట్ల రూపాయల పెట్టుబడికి, అది కూడా విశాఖపట్నంలో. దానికి సంబంధించి కూడా ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. దాంట్లో ఏ అవసరం కోసం 1,000 కోట్ల పెట్టుబడి ఆర్సిలార్ మిత్తల్ విశాఖపట్నంలో పెడుతుంది అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో మీరు చూడొచ్చు. నేను కూడా కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా పెడతాను దానికి సంబంధించి. సో అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, అసలు చంద్రబాబు సుందర ముఖార విందాన్ని చూసి ఏ కంపెనీ అయినా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తుందా అని చెప్పేసి అన్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి అంత అందంగా ఉన్నారు అని అనుకుందాం కాసేపు. సరే, చంద్రబాబు అందంగా లేరు, జగన్మోహన్ రెడ్డి చాలా అందంగా ఉన్నారు అని మనం అనుకుందాం. మరి జగన్మోహన్ రెడ్డి ముఖార విందాన్ని, సుందర ముఖార విందాన్ని చూసి ఎన్ని కంపెనీలు వచ్చాయి ఏంటనేది నిన్న ప్రెస్ మీట్లో చెప్పలేదు ఎక్కడ ఆయన. ఒక భారీ పరిశ్రమ నా హయాంలో వచ్చింది, 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టించాను, లేదు 50 కోట్ల పెట్టుబడి, 100 కోట్ల పెట్టుబడి, 1000 కోట్ల పెట్టుబడి, 50,000 కోట్ల పెట్టుబడి, ఇలాగా ఏదన్నా ఒకసారి చెప్తారేమో అని చెప్పేసి ఆద్యంతం ఆ ప్రెస్ మీట్ అంతా నేను విన్నాను. ఎక్కడా ఒక కంపెనీ గురించి కూడా ఆయన ప్రస్తావించింది లేదు. ఎప్పుడూ కూడా బాడీ షేమింగ్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి ముందుంటారు అన్నది తేటతెల్లమైపోయింది. చంద్రబాబు నాయుడు అందంగా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? కంపెనీలు ఏం చూస్తాయి? వాళ్ళకి ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారా, ప్రభుత్వం దగ్గర నుంచి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు అందిస్తారు అని చెప్పేసి కదా చూస్తాయి. ఇంకా అంతకుమించి ఏం చూడవు. ప్రభుత్వ తరఫు నుంచి అటువంటి సౌకర్యాలు కల్పించారు కాబట్టి వేరే రాష్ట్రానికి వెళ్లకుండా ఆర్సిలార్ మిత్తల్ మన రాష్ట్రానికే వచ్చింది. చంద్రబాబు నాయుడు ఏమన్నా అందంగా ఉన్నాడా లేడా అని మనం ఎందుకు చూడాలి? ఆయన ఏమన్నా మిస్టర్ ఇండియా పోటీలకు వెళుతున్నాడా, లేకపోతే మిస్టర్ యూనివర్స్ పోటీలకు వెళుతున్నాడా? రాష్ట్రంలో పరిపాలన చేయడానికి వచ్చాడు. పరిపాలన చేస్తానని చెప్పేసి ఆయన ఇచ్చిన హామీల్ని నమ్మారు కాబట్టి జనం ఓట్లేసి గెలిపించారు. 164 సీట్లు ఇచ్చారు. సో ఇచ్చినందుకు గాను నేను మార్పు తీసుకొస్తానని చెప్పేసి కదా నిన్న కూడా ఆయన ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టారు. మార్పు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాకు ఒక అవకాశం ఇచ్చారు, ఉత్తరాంధ్రని ఎంత మార్చడానికి వీలవుతే అంత మారుస్తాము అని చెప్పేసి అన్నారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు హయాంలో ఎటువంటి భారీ కంపెనీలు వచ్చాయి అనేది కూడా మనం ఒక్కసారి చూసుకుందాం. ఇదిగోండి, ప్రజెంట్ ఆర్సిలార్ మిత్తల్, దానికన్నా ముందు గూగుల్ డేటా సెంటర్, వాళ్ళు విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకొని దానికి సంబంధించి కూడా
గూగుల్ నుంచి ఎటువంటి మాటలు వచ్చాయి అనేది కూడా మనం విన్నాం. వాళ్ళు కూడా ఎలాగ స్పందించారనేది కూడా మనం చూసాం. దీని తర్వాత కాగ్నిజెంట్ కూడా వైజాగ్ రావడానికి సుముఖం వ్యక్తం చేసింది. గ్రీన్ హైడ్రోజన్ కూడా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కూడా పెట్టుబడులు పెడతానికి రెడీగా ఉంది. జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఉత్తరాంధ్రలో. ఇవి కాక ఇంకా ఏమేం కంపెనీలు రాబోతున్నాయి, టెక్ కంపెనీలు అనేది ఒక్కసారి మనం చూస్తే టీసీఎస్ జనవరి 2026 నుంచి రిషికొండలో లీజ్ ఫెసిలిటీలో ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నారు. మొదట 2000 ఉద్యోగాలు, 80 కోట్ల పెట్టుబడి, పర్మనెంట్ క్యాంపస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇతర 8 కంపెనీలు ఏమేమి రాబోతున్నాయి అనేది మనం చూస్తే కనుక సత్వా గ్రూప్, వింటేజ్ వైజాగ్ క్యాంపస్ భారీ ఉద్యోగాలు, ఇమాజినోవేట్ టెక్ సొల్యూషన్స్ అలాగే ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీ సర్వీసు, క్వార్ట్స్ టెక్నోసాఫ్ట్ ఇది 115 కోట్లు 2000 ఉద్యోగాలు, ఏసియన్ హెల్త్ కేర్ ఆర్సీఎం సర్వీస్ లేదా ఏసియన్ ఇన్ఫోటెక్ అని కూడా దాన్ని అనొచ్చట, శ్రీటెక్ తమ్మినా అని చెప్పేసి ఇంకొక అంటే దాన్నే టెక్ తమ్మినా అని కూడా పిలుస్తారు, నోరెల్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా మధురవాడ, కాపులుప్పాడ, ఋషికొండ ప్రాంతాల్లో క్యాంపస్లు నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ నిర్మాణాలు కూడా స్టార్ట్ చేశాయి. సో ఇన్ని కంపెనీస్ గురించి నిర్మాణాలు స్టార్ట్ చేసినవి కూడా నేను చెప్తున్నాను. అలాగే ఐబిఎం 6 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తుంది. ఇది ఏఐ సర్వీసెస్ కోసం 20 నుంచి 30 ఎకరాలు చూస్తుంది. తాత్కాలికంగా కోవర్కింగ్ స్పేస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సుమారు 4000 ఉద్యోగాలు వస్తాయంట. అలాగే క్యాప్ జెమిని పర్మనెంట్ క్యాంపస్ ప్లాన్ చేస్తుంది. 2026లో మంత్రితో మీటింగ్ కూడా జరిగింది. ఇక గూగుల్ 1.33 లక్షల కోట్లు ఏఐ డేటా సెంటర్ హబ్, ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. మొత్తం అంతా కూడా విశాఖని డేటా హబ్గా మార్చడానికి చంద్రబాబు నాయుడు ఎంత కృషి చేస్తున్నారు, లోకేష్ ఎంత కృషి చేస్తున్నారు, కూటమి సర్కారు ఎంత కృషి చేస్తోంది అన్నది మనమంతా క్లియర్గా చూస్తున్నాం. దీనికంతా పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందం గురించి మందం గురించి మాట్లాడటం ఏంటా అని చెప్పేసి వైసీపీ వాళ్లే తలలు పట్టుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇలా అనాలోచితమైన మాటలు మాట్లాడుతూ వైసీపీని పూర్తిగా పులుసులోకి నెట్టేస్తున్నారే ఏంటిది? కష్టపడి 10 ఏళ్ల పాటు శ్రమించి 2014 నుంచి 2019 వరకు శ్రమించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఆయన మళ్ళీ అధికారాన్ని కోల్పోయిన తర్వాతైనా ఎలాగా మళ్ళీ మనం పునర్నిర్మించుకోవాలి పార్టీని, ఎలా మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చూడకుండా ఇలా పార్టీని పులుసులో కలిపేసే ప్రయత్నం చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి అంతా కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నుంచే. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇలా బాడీ షేమింగ్ చేయటం అనేది కొత్త కాదు, గతంలో కూడా చేశారు ఆయన. ఏపీలో మనం చూసాము 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు ఎవరైతే గతంలో అత్యుత్సాహానికి పోయి స్వైర విహారం చేసి అటు ప్రజల్ని ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని కూడా ఇబ్బంది పెట్టారో, అలాగే క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడిన వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు. వంశీని జైల్లో ములాఖాత్ అవ్వడానికి అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు కొడుకు కన్నా అందంగా ఉన్నాడు వంశీ, అందుకనే కుళ్ళుతోటి తట్టుకోలేక వంశీని జైల్లో పెట్టారని చెప్పేసి అన్నారు. ఎవరైనా అందంగా ఉన్న వాళ్ళని జైల్లో పెడతారా? అందంగా ఉన్న వాళ్ళని చూస్తే ఎందుకు కుళ్ళుకుంటారు? అయితే అందంగా ఉన్న వాళ్ళందరినీ జైల్లో పెట్టాలంటే అప్పట్లో అరవింద స్వామిని వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలా? ఇది ఎక్కడి పొంతన లేని మాటలు, లాజిక్ లేని మాటలు. ఇదంతా కూడా చూస్తుంటే వైసీపీ వాళ్ళకి అసలు జగన్మోహన్ రెడ్డి వైసీపీని ఏం చేయబోతున్నారని చెప్పేసి కూడా ఇంకో ఆలోచన మొదలైందట. చాలామంది ఇప్పటికే సైలెంట్ అయిపోయారు. గతంలో సీనియర్ నాయకురాళ్ళు చాలామంది రాజకీయ నాయకులు వైసీపీలో ఉన్నవాళ్ళు ప్రెస్ మీట్లు రెగ్యులర్గా పెట్టేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ అలా చేస్తుంది, ఇలా చేస్తుంది, అలా మాట్లాడుతుంది, ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి అసలు మొత్తం అంతా వైసీపీ అంతా సైలెంట్ అయిపోయింది. ఇలా బాడీ షేమింగ్లు చేస్తూ, క్రెడిట్ చోరీలకు పాల్పడుతూ, లేని విషయాలంతా కూడా మాదే గొప్ప, మేమే గొప్ప అన్నట్టు, మేమే చేసాం, మేమే తీసుకొచ్చామన్నట్టుగా అబద్ధాలు చెప్తుంటే, 1కి 10 సార్లు చెప్తుంటే, అది కూడా మనం చూసాం. ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్లోనూ అలాగే అబద్ధాలు చెప్పారు. అలాగే ఇతరత్ర కొన్ని విషయాలు, తాజాగా ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ విషయంలో కూడా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తం అంతా కూడా నోటికి అంతా అబద్ధాలే చెప్తుంటే ప్రజలకు కూడా విసుగొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలకే కాదు, అసలు సొంత పార్టీలోని నాయకులకు కూడా చిరాకు, కంపనం వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి.
సో వైసీపీలో ఇప్పుడు అటువంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఈ బాడీ షేమింగ్లు, ఈ క్రెడిట్ చోరీలు ఎప్పుడు కాపుతారో ఏంటో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడుకి అర్థం చేసుకుంటారా అని చెప్పేసి అంతా తలలు పట్టుకుంటున్నారంటే వైసీపీలోని సీనియర్ నేతలు. సో మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి ఏమైనా పునరాలోచన చేసుకునే అవకాశం ఉంటుందా అసలు? వైసీపీ మళ్ళీ గత వైభవాన్ని తెచ్చుకునే అవకాశం అసలు ఏమైనా కనుచూపు మేరలో కనిపిస్తుందా అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే అందం చూసి కంపెనీలు వస్తాయా, లేకపోతే నాయకుల క్రెడిబిలిటీని చూసి కంపెనీలు వస్తాయా అనే విషయం మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే చంద్రబాబు నాయుడు కంపెనీల్ని తీసుకురాగలిగే క్రెడిబిలిటీ ఉన్న నేత కాదా అనేది కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి. అలాగే మీలో ఎంతమందికి జగన్మోహన్ రెడ్డి తన హయాంలో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాడు అనే విషయం తెలిస్తే గనక దాన్ని పేర్లతో సహా కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.